ఏపీలో కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా ఇవాళ తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహించనుంది. తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సుపరిపాలన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తొలుత రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖపట్నంలో అభివృద్ధిపై 3 వేర్వేరు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సభను వాయిదా వేసి అనంతరం అమరావతి, విశాఖపట్నం సభలను రద్దు చేశారు. 3 సభలకు బదులుగా తిరుపతిలోనే ఒకే భారీ విజయోత్సవ సభ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో తిరుపతిలో జరిగే ఈ బహిరంగ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక అందించేందుకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పాలనాపరమైన సంస్కరణలను ప్రజలకు వివరించేలా సభా ప్రాంగణంలో 20 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఈ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ఏ సమయానికి ఈ సభ మొదలు కాబోతోంది? అలాగే ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ అంశాలను ఇవాళ ఈ సభా వేదికగా వివరించబోతున్నారు? హరీష, ప్రత్యేకించి సరిగ్గా 11 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంది. 11 నుంచి 2 వరకు అంటే దాదాపు 3 గంటల పాటు సభ కొనసాగేలా ప్లాన్ చేశారు. తిరుపతికి సమీపంలోనే దామినేడు అనే ఒక హైవే ఆనుకొని ఉన్న విలేజ్ వద్ద ఉన్న దాదాపు 20 ఎకరాల సువిశాల స్థలంలో ఈ సభ జరగబోతోంది. దాదాపు 30,000 మంది కూర్చుని వీక్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందుకు సంబంధించి దాదాపు 20కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సుమారు ఒక 2,000 మంది పోలీసులు ఈ సభ భద్రతా ఏర్పాట్లో పాలు పంచుకుంటూ ఉంటున్నారు. ప్రత్యేకించి ఇదివరకు మీరు చెప్పినట్లుగా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు అందిన ప్రతిఫలాలు, సంక్షేమ పథకాలు, ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, ఇప్పటికే జరిగిన చాలా వరకు అభివృద్ధి, వేటికి శంకుస్థాపన జరిగాయి, వేటికి భూమి పూజ జరిగాయి. ఈ 2 ఏళ్ల పనితీరును బేరుజు వేసుకొని ఆ మేరకు విజయోత్సవ సభ ఇవాళ తిరుపతిలో జరగబోతోంది. ఇదివరకు మీరు చెప్పినట్టుగానే నిజానికి 3 చోట్ల ప్రభుత్వం ఈ సభను ప్లాన్ చేసింది. తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. 9వ తేదీ తిరుపతిలో జరగాల్సి ఉంది. కానీ మనకు తెలుసు, స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన నేపథ్యంలో మొత్తం తిరుపతి సభ రద్దయింది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం 2 సభలు కూడా రద్దు చేసి తిరుపతిలో ఈవేళ అంటే 3 సభలు కలిపి ఒకే అంశంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ నినాదంతోనే ఇవాళ తిరుపతి సభ కొనసాగబోతుంది. మిగిలిన 2 చోట్ల సభలు కూడా రద్దాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్, ఈ ముగ్గురు ప్రధానంగా సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. దాదాపు మొత్తం టోటల్గా మంత్రివర్గము, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యేలా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి అంటే ఇంతమంది వచ్చినా కూడా ఒక 5 మంది మాత్రమే సభలో మాట్లాడే అవకాశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, అట్లాగే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు మంత్రి నారా లోకేష్, ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. బహుశా ఈ 5 మందే మాట్లాడతారని ప్రస్తుతం మన సమాచారం. ఇదివరకు అయితే కేంద్ర మంత్రులు కూడా శ్రీనివాస్ వర్మ, ప్రహ్లాద్ జోషి వీరంతా కూడా 9వ తేదీ సభకైతే రావడానికి ప్లాన్ చేసుకుని తిరుపతి కూడా చేరుకున్నారు ఈవెన్ వాళ్ళు. కానీ సభ రద్దవడంతో వాళ్ళంతా కూడా వెనుదిరిగారు. కాబట్టి కేంద్ర మంత్రులు ఎవరు వస్తారనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఏవైనా ప్రధానంగా 3 పార్టీలు, ఈ 3 పార్టీలు కూటమిగా జతకట్టి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, కూటమి ప్రభుత్వం దక్కిన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా ఈ 3 నాయకులు కూడా ఇవాళ సభ ద్వారా ఏపీ ప్రజలకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలేంటి, ఏ అంశం మీద పూర్తిగా దృష్టి సారించబోతున్నాం అన్న అంశాలను కూడా ఇదే సభ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ 3 పార్టీల ముఖ్య నేతలు చాలా స్పష్టం చేసే అవకాశం ఉంది. మొత్తంగా పార్టీ క్యాడర్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. ఆయన
మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా అన్ని తానే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకించి ఈ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ సభ జరగబోతుంది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గరుండి ఆయన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నేతలు, ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలంతా కూడా ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. సరిగ్గా 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్ ముగ్గురు కూడా తిరుపతి విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. విమానాశ్రయం నుంచి నేరుగా వారు సభాస్థలికి రాబోతారు. విమానాశ్రయానికి చాలా సమీప దూరంలోనే ఈ సభ కొనసాగబోతోంది. కాబట్టి ఆ ముగ్గురు నేతలు కూడా విడివిడిగా వచ్చి నేరుగా సమావేశ మందిరానికి బహిరంగ సభకు రాబోతున్నారు. దాదాపు 3 గంటల పాటు ఈ సభ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటికే 9 రద్దయిన నేపథ్యంలో ఇవాళ జరిగే సభకు ఒక ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష, థ్యాంక్ యూ మురళి.